నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రోజుకి దాదాపుగా 2-3 మీటింగ్లు. అసలు వాళ్ళకి సమయం ఎక్కడ కుదురుతుందో, అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు. కానండి, ఒకరోజు ఉత్తరాంధ్రలో ఉంటే మరో రోజు రాయలసీమలో కనపడుతున్నారు, మరో రోజు కోస్తాంధ్రలో కనపడుతున్నారు. పగలు రాత్రి అని తేడా లేకుండా వాళ్ళు మీటింగ్లు కండక్ట్ చేస్తూ ప్రజలను చైతన్యం చేసుకుంటూ అసలు అద్భుతమైన శ్రమ అనమాట అండి. మానవ మాతృడు ఎవడో వాళ్ళేనంత శ్రమ వాళ్ళిద్దరూ పడుతున్నారు. అయితే కింద స్థాయిలో ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా ఉన్న వ్యక్తులు ఎవరైతే కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారో వారి విధులు మరి సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా? వారు నిర్వర్తించకపోయినా సరే పెద్దలిద్దరి కష్టం కూడా బూడిదలో పోసిన పన్నీరు అయిపోద్ది. ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇది జనరల్గా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ సాంప్రదాయ రాజకీయాలు చేసుకెళ్తున్నారు. సాంప్రదాయబద్ధంగా అంటే గతంలో ఎలాగైతే ఒక 20 సంవత్సరాల క్రితం ఎలాగైతే జరిగిందో అదేవిధంగా పలానా కులానికి ఇది చేస్తాం, మీకు న్యాయం చేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, ఈ టైపులో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముందు వెళ్తున్నారు. కూటమిలో మరో పార్టీ ఉంది, బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ కూటమిలోకి ఎంటర్ అయిన తర్వాత ఎవరు అవునన్నా కాదన్నా కొన్ని సమీకరణాలు అయితే మారాయి. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మోకాళ్ళ మీద దాదాపు 300 మెట్లు 400 మెట్లు ఉంటాయి గౌరీపట్నం. అప్పుడు ఆయన త్వరగా రిలీజ్ అవ్వాలని చెప్పి మేము ఆ ఈవెంట్ చేసాం, దేవుణ్ణి హృదయపూర్వకంగా కోరుకున్నాం. ఆ టైంలో చాలామంది క్రిస్టియన్స్, నిజంగా నేనే ఆశ్చర్యపోయాను చంద్రబాబు నాయుడు గారి మీద అంతమంది క్రైస్తవులు అభిమానం చూపించటం. గతంలో ఎప్పుడూ లేదు, అది ఇప్పుడు మాత్రమే జరిగింది. అలాగే ఎక్కువ మంది ముస్లిమ్స్, గతంలో కాంగ్రెస్ టీడీపీ రెండే ఉండేయండి, ముస్లిమ్స్ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అయిపోయాయి. కానీ మొట్టమొదటిసారి ఎక్కువ శాతం ముస్లింలు కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అరే అది చాలా తప్పది, చంద్రబాబు నాయుడు ఏదైనా ఉంటే రాజకీయం చూసుకోవాలి తప్ప పెద్ద ఆయన అరెస్ట్ చేయకూడదని వేలాది మంది ముస్లింలు మాట్లాడడం నేను విన్నాను. అప్పుడు నాకు ఓ నమ్మకం వచ్చింది. ఇప్పుడు క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ జగన్ గారు ఓట్ బ్యాంక్, అది అలాంటి ఓట్ బ్యాంక్ కోసాలు కదిలేయి వాళ్ళ పునాదులు కదిలేయి వైసీపీ పార్టీది అనుకున్నాను. కానీ కొన్ని రోజులుగా, అంటే ఎప్పుడైతే బీజేపీ ఎంటర్ అయిందో కొన్ని రోజులుగా చూస్తే, అంటే ఒక రకంగా చెప్పాలంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వైసీపీలో కూడా ఆశలు వదిలేసుకున్నారు చాలామంది నాయకులు. అందుకే చాలామంది వలసలు టీడీపీ పార్టీలోకి వచ్చేటప్పుడు, ఎప్పుడైతే మూడో పార్టీ మన కూటమిలోకి ఎంటర్ అయిందో, నేను విమర్శించడం కాదు కానీ ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఈ వాస్తవం తెలుసుకుని ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఇది సరిదిద్దుకోకపోతే ఖచ్చితంగా మనకు ప్రమాదం అయితే పొంచుంది. ఈ బీజేపీ పార్టీతో పొత్తు ఎప్పుడైతే కుదిరిందో ఖచ్చితంగా అప్పటి వరకు వచ్చిన క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఎంతో కొంత వాళ్ళు మళ్ళీ సొంత కూటికి, అంటే వాళ్ళ ఉద్దేశం చేరుకున్నాము అనే భ్రమలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పటికి ఇంకా మాకు 130 సీట్లు వస్తున్నాయని చెప్తున్నాడు కాన్ఫిడెంట్గా. ఎక్కడ చూసినా వైసీపీలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన ఉన్నప్పుడు అందరిలో భయం కనిపించింది, ఓడిపోతే ఏంటి మన పరిస్థితి అని. ఇప్పుడు ప్రతి ఒక్కడు మాకు 120 సీట్లు వస్తాయి, 100 సీట్లు వస్తాయి, 130, ఇదే మాట మాట్లాడుతున్నారు. ఏంటండి దీనికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏమో సరిగా కష్టపడట్లేదా? పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా కష్టపడట్లేదా? అంటే ఒక్క మనిషి కాదండి, 100 మంది కలిసి చేసే పని వాళ్ళిద్దరూ చెరొకరు చేస్తున్నారు. అంత కష్టపడుతున్నారు. కష్టపడిన ఒకవేళ దేవుడి దయ వల్ల ప్రజలందరిలోనూ మార్పు వచ్చి కూటమి గెలిచింది, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, అంతకన్నా ఆనందం ఏముంది? కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు పిఠాపురంలో. 3 పవన్ కళ్యాణ్లు పెట్టారు అక్కడ పోటీకి. కనుమూరి పవన్ కళ్యాణ్ ఒకటట, ఇంకో కే పవన్ కళ్యాణ్ ఇంకొకటట. ఇది కొణిదెన పవన్ కళ్యాణ్ గారికి పోటీగా. అలాగే ఇక్కడ కాకినాడలో ఎంపీ పోటీ చేస్తున్నాడు ఒక ఆయన, ఉదయ్ గారు, సేమ్ అదే పేరుతో 3-4 పోటీ చేస్తున్నారు. అంటే అంత చిన్న విషయాన్ని కూడా అంత క్లీన్గా ఫోకస్డ్గా పనిచేసుకెళ్తున్నారు వాళ్ళు. మరి మనం ఆ స్థాయిలో పనిచేస్తున్నామా? మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను రండి. ఇది 2019 ఎలక్షన్ రిజల్ట్ అండి. ఈ 2019 ఎలక్షన్ రిజల్ట్లో ఎవరెవరికి ఓట్ షేర్ ఎంత పడిందో చూస్తే వైఎస్ఆర్సీపీ 1,53,83,592 ఓట్లు పడ్డాయి. తెలుగుదేశం పార్టీకి 1,23,17,141 ఓట్లు పడ్డాయి. ఇక జనసేన పార్టీకి 21,30,367 ఓట్లు పడ్డాయి. జస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేడా ఎంతండి? 33 లక్షలు. కేవలం వైసీపీ తెలుగుదేశం పార్టీ మీద ఈ రెండు పార్టీలకు ఉన్న మార్జిన్ 30 నుంచి 33 లక్షలు అంతే. ఆ 30 లక్షల మందికే దాదాపుగా ఎంత తేడా వచ్చింది? తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పరిమితం అయిపోయింది, వైసీపీ పార్టీ 151 సీట్లు. ఇది 1,56,00,000 ఎవరికి? వైసీపీ 1,56,00,000. టీడీపీకి
1,23,00,000. ఈ 1,56,00,000కి 151 సీట్లు వచ్చాయి. దీనికి కేవలం 23 సీట్లు వచ్చాయి. ఇప్పుడు 151 నుంచి 23 తీసేయండి. కేవలం 30 నుంచి 33 లక్షల ఓటింగ్కి ఎన్ని సీట్లు వచ్చాయండి? 128 సీట్లు తేడా వచ్చింది. ఎలా? హౌ? ఇక్కడే మనం చిన్న లాజిక్ కనిపెట్టాలి. ఏంటా లాజిక్ అంటే, ఇప్పుడు కమ్మ సోదరులు ఉన్నారనుకోండి, వాళ్ళు కొన్ని జిల్లాల్లోనే మెజారిటీ ఉంటారు. అంటే ఆ నియోజకవర్గాన్ని ప్రభావితం చేసే స్థాయికి 50,000, 60,000, 70,000 ఉంటారు. అలాగే కాపులు కూడా కొన్ని ప్రాంతాల్లో బాగా బిగోడు, ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరి ఉన్నారు, బేబచ్చంగా ఉంటారు. నియోజకవర్గానికి 50, పిఠాపురలో అయితే 90,000 ఉన్నారు. కానీ కొన్ని జిల్లాలకే పరిమితం. అలాగే రెడ్లు కూడా రాయలసీమకే పరిమితం, రాయలసీమలోనే మెజారిటీ ఉంటారు. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, కొన్ని కులాలు ఉంటాయి. ఈ కులాలు అన్ని ప్రాంతాల్లోనూ 20,000, 30,000, 20,000, 30,000, 175 నియోజకవర్గాల్లోనూ ఉంటాయి. అలాంటి కులాల్లో ముఖ్యమైన కులం ఎస్సీ. ఆ ముఖ్యమైన కులంతో పాటు ముస్లిం కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయా నియోజకవర్గాల్లో ఆయా శాతం, బలమైన శాతం. అంటే ఇక్కడ ఎస్సీ కానీ, ఎస్సీలో మెజారిటీ క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్. ఈ 3 వర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు విస్తరించి ఉంటారండి. ఇప్పుడు మనం ఎస్సీలోనే క్రిస్టియన్స్ కూడా అందరూ ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకుంటారు. ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఎస్సీస్ కలిపితే ఈ రాష్ట్రంలో దాదాపుగా 1,10,00,000 ఓట్లు ఉన్నాయి. 1,10,00,000. వీళ్ళిద్దరి మధ్య అధికారానికి వచ్చిన తేడా ఎంత? కేవలం 30 లక్షలు మాత్రమే. ఇప్పుడు ఈ 1,10,00,000 ఓట్లు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు ఉండేవి. తర్వాత జగన్ గారు వచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నారు, ఆయన పక్షాన 2014లో ఉన్నారు. తర్వాత 2019లో కూడా ఆయనతోనే ఉన్నారు. కానీ జగన్ గారు ఒక్కసారి బీజేపీకి అక్కడ పార్లమెంట్లో ఓటేస్తున్నాడు అని తెలుసుకున్న తర్వాత ఈ 1,10,00,000 ఓట్లలో మెజారిటీ శాతం జగన్ గారికి దూరంగా జరిగారు. అలాగని పూర్తిగా టీడీపీకి దగ్గర అయ్యారని చెప్పట్లే. కానీ మేము బలంగా పనిచేసాం తెలుగుదేశం పార్టీ వైపు, ఆ వర్గాలను ఎలా తీసుకురావాలి. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. యుద్ధం జరుగుతుంది 2 రాజ్యాల మీద. పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం వచ్చింది అనుకోండి, మన ఇండియా ఏం చేస్తుంది? పాకిస్తాన్ బంకర్లు ఎక్కడున్నాయి, పాకిస్తాన్లో న్యూక్లియర్ ఎక్కడుంది, ఆ బలాలు ఎక్కడున్నాయి, దాన్ని టార్గెట్ చేస్తాం. అలాగే పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఇండియా కనెక్టివిటీ ఎక్కడుంది, ఇండియాలో మేజర్ ఫైనాన్షియల్ సోర్సులు ఇచ్చేవి ఎక్కడున్నాయి అని దాని మీద అటాక్ చేయని చూస్తుంది. అంటే ఒకటి బలం మీద ఒకటి అటాక్ చేసుకోవటమే యుద్ధం, అంతే కదా. ఇక్కడ ఎలక్షన్ అనేది కూడా ఆల్మోస్ట్ యుద్ధమే. అవతలోడు ఓట్ బ్యాంక్ని ఎలాగ మనం తిప్పుకోవాలి అని మనం చూస్తాం, మన ఓట్ బ్యాంక్ని ఎలాగ అవతలోడు చేయాలనేది వాడు చూస్తాడు. అదే కదా ఎలక్షన్ అంటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ బ్యాంక్ ఏది? క్రిస్టియను, ముస్లిము, దళిత్. ఇప్పుడు క్రిస్టియను, ముస్లిము, దళిత్ని మనం ఎలా దగ్గర చేసుకోవాలనేది ఖచ్చితంగా ఈ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులు ఫోకస్ చేయకపోతే ఖచ్చితంగా ఇబ్బందే. వీళ్ళ ధైర్యం అదే, మాకు 132 వచ్చేస్తాయని గ్యారంటీగా అలాగా సింగిల్గా ఉన్నాం మేము అన్న, మొత్తం ఇన్ని పార్టీలు కలిసి మన బలం ఎంత పెరిగిందన్నా సరే వాళ్ళు ధీమాగా ఉండడానికి కారణం ఏంటంటే, చక్కగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిలో రావడంతో ఈ 1,10,00,000 ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి జగన్ గారికి పడతాయనే ధీమాలోకి వైసీపీ వెళ్ళిపోయింది.